నంది శివవాహనం ఎప్పుడు అయ్యాడు? నంది శివుడికి వాహనం అని అందరికీ తెలుసు. నంది కొమ్ముల ద్వారా శివుణ్ణి దర్శించాలి అని చెప్తూ ఉంటారు. అసలు శిలాద పుత్రుడైనటువంటి ఈ నంది శివుడికి వాహనం ఎలా అయ్యాడు? ఈ కథ కూడా చాలా ఆశ్చర్యకరంగాను, ఆసక్తికరంగాను కనిపిస్తుంది మనకి. ఇది మనకి శివ మహాపురాణంలో ఉంది. ఎప్పుడైతే శిలాద మహర్షి ఈ నంది అనేటువంటి బాలుణ్ణి తీసుకెళ్ళి ఇంట్లో ఆయన జాతకర్మ చేసి పెరిగి పెద్దయిన తర్వాత 7వ సంవత్సరంలో అతనికి ఉపనయనం చేసట. వేదాధ్యయనం నేర్పిస్తూ ఉన్నాడు. రోజు వేదాధ్యయనం అతను చేస్తూ ఉండేవాడు. సకల శాస్త్రాలని కూడా ఇట్టే నేర్చుకోగలిగాడు. ఎందుకంటే శివుడికి మారు రూపం కాబట్టి. అలా పెరిగి తన ప్రతిభను చూపించుకుంటూ ఉంటే తల్లిదండ్రులిద్దరూ కూడా మురిసిపోయేవారుట. ఆ తర్వాత ఒకసారి మైత్రావరుణులు అనేటువంటి ఇద్దరు ఋషులు అక్కడికి వచ్చారుట. వచ్చిన తర్వాత శిలాదుడు తన కుమారుణ్ణి చూపించట. అతన్ని చూసి, నువ్వు చాలా పరవశించిపోతున్నావు, శివుడికి మారు రూపమే మీ ఇంట్లో వెలిసిందని నువ్వు ఆశ్చర్యపోతున్నావు. ఇతని ముఖ కవళికల్ని, ఇతని జాతకాన్ని చూస్తే ఇతని ఇంకొక సంవత్సరం మాత్రమే ఆయుష్ ఉంది. ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు. మీకు దుఃఖం కలిగేలాగా చెయ్యాలని నేను చెప్పటం లేదు, కానీ సత్యాన్ని చెప్తూ ఉన్నాను అని అన్నట్ట. ఆ చెప్పిన వాళ్ళు ఎవరూ కాదు, వాళ్ళు మహర్షులే. అతని జాతకాన్ని చూసి, అతని ముఖ కవళికలను చూసి వాళ్ళు ఆ విషయాన్ని శిలాద మహర్షికి చెప్పారుట. ఇంతకాలం ఆనంద పరవశంలో ఉండేటువంటి ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారుట. శివుడి కోసం 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాని, అలాంటిది అంతటి తపస్సు చేస్తే తపస్సు చేసినంత కాలం కూడా కాదు, కొద్ది రోజులు కూడా ఆ ఆనందం మిగల్చకుండా ఈశ్వరుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడు? ఈ బాలుడు అల్పాయుష్కుడైతే ఇతనికి ఏమైనా అయితే మేము ఎలా భరించగలుగుతాము? ఏం చెయ్యాలో మాకు తెలియటం లేదు అని చెప్పేసి చాలా కన్నీరు మున్నీరుగా విలపించడం మొదలెట్టారట. ఆ పుత్రుడి ఏ చర్యను చూసినా, నిన్ను చూస్తే ఆనందం ఇస్తుంది, కానీ నీవు లేనటువంటి రోజుల్ని మేము తలుచుకోలేకపోతున్నామని చెప్పేసి ఆ తల్లి బాగా ఏడ్చిందిట. అప్పుడు నంది అన్నట్ట, పితృదేవ, మీరు ఏడవటానికి వీల్లేదు. దేవతలంతా కూడి కానీ, యముడు, అష్టదిక్పాలకులు, ఇంకా ఎవరు అందరూ కలిసి కానీ, ఎవరికి వారు కానీ వచ్చినా కూడా నా ఆయుష్ను తీసుకోలేరు. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నాకేమీ కాదు, మీరు భయపడకండి. ఏ ఈశ్వరుడు నన్ను మీకు ప్రసాదించాడో ఆయన్ని నేను శరణు వేడుకుంటాను, ఆయన గురించి నేను తపస్సు చేస్తాను. మీకు ఇంకేమీ ఇబ్బంది లేదు, మీ కొడుకు మీకు దూరం కాడు, నాకు మరణం రాదు. అమరుడైనటువంటి పుత్రుడు కావాలని కదా మీరు తపస్సు చేశారు, అయోనిజుడైనటువంటి పుత్రుడు కావాలని కదా మీరు తపస్సు చేశారు, శివుడికి మారు పేరైనటువంటి వాడు మారు రూపంలో రావాలని కదా మీరు తపస్సు చేశారు. అలాంటి వాడికి మరణం ఉంటుందా? మీరెందుకు విలపిస్తున్నారు? మరి చెప్పినటువంటి వ్యక్తులు కూడా మామూలు వాళ్ళు కాదు కదా, విలపించక ఏం చేస్తాము అన్నట్ట శిలాద మహర్షి. భయపడకండి, మీకే భయం లేదు, నేను అభయం ఇస్తున్నాను అని చెప్పేసి కాశీక్షేత్రానికి వెళ్ళాట. వెళ్ళి ఆ నంది ఘోరమైనటువంటి తపస్సు శివుడి కోసం చేశాట. అలా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాట. నందిని వరం కోరుకోమన్నట్ట. నాకే వరం కావాలి? మిమ్మల్ని నేను వాహనంగా మోస్తూ ఉండాలి, మీకెప్పుడూ నేను దూరంగా ఉండకూడదు, మిమ్మల్ని ఎప్పుడూ నేను దర్శిస్తూనే ఉండాలి అనేటువంటి వరాన్ని కోరుకున్నట్ట. ఆయన నాకు ఆయుష్ కావాలని కోరలేదు. దేనికోసం చేశాడు తపస్సు? తనకి అల్పాయుష్ అనేటువంటిది మైత్రావరణుడు చెప్పటం వలన, తల్లిదండ్రులు దుఃఖించటం వలన అలాంటి దోషం పోవాలి, అల్పాయుష్ అనేటువంటి దోషం పోవాలి, అపమృత్యు దోషం పోవాలి. కానీ శివుడు ప్రత్యక్షం కాగానే అడిగినటువంటి మాట ఏమిటంటే,